వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్ లో మనం 10th క్లాస్ సిబిఎస్ఈ ట్రిగనోమెట్రీలో 8.1 ఎక్సర్సైజ్ చూసామండి. సో ఈ రోజు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్, రైట్? సో ట్రిగనోమెట్రిక్ ratios of some specific angles, ఇది ఒకసారి చూడండి. ఒకసారి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనకి ఏంటంటే ఎంతవరకు మనం రేషియోస్ చేసాం. ఏం చేసాం? సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, కాస్ థీటా అంటే హెచ్సిఎన్ సైడ్ బై హైపోటెన్యూస్ అని, టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అని, అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని చూసాం. సో కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ అంటే మనకు బాగా ఫేమస్ యాంగిల్స్ కొన్ని ఉన్నాయి కదా. ఫేమస్ అంటే ట్రిగనోమెట్రీలో బాగా యూజ్ అయ్యేవి ఏంటంటే 0 degrees, ఓకేనా? సో 30 degrees అండ్ 45 degrees అండ్ 60 degrees అండ్ 90 degrees. సో ఇటు వాల్యూస్ అనేవి మనకి గుర్తుండాలండి, మనకు గుర్తుండాలి. సో ఇందులో మనకు వచ్చేసరికి ఏంటంటే మామూలుగా చాలా మంది ఏం చేస్తారంటే టేబుల్ చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రొసీజర్ మీద మనకి ఏమి ఇప్పుడు సమ్స్ అడగడం ఏమి లేవండి, ఓకేనా? సో దీని వాల్యూస్ మనకు గుర్తుంటే సరిపోతాయి. కానీ బట్ మనం ఒకసారి కొంచెం సబ్జెక్ట్ చెప్పుకోవాలి కదా అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే కొన్ని యాంగిల్స్ కనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? కొన్ని యాంగిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేబుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా ఈజీగా చెప్తాను మీకు. సో అది కూడా ఈరోజు చూడండి, ఓకేనా? యా. సో ఫస్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి సపోజ్ ఇలా ఒక రైట్ యాంగిల్ తీసుకున్నాను, ఇలా ఒక రైట్ యాంగిల్ తీసుకుంటే ఇది మనకి 90 degrees, ఓకేనా? సో ఏబిసి, ఓకేనా? సో నేను ఏం చెప్తున్నానంటే ఏబి ఈక్వల్ టు బిసి అని చెప్పాను. అంటే ఏవైతే హైపోటెన్యూస్ కాకుండా ఉన్న రెండు సైడ్స్ ఉన్నాయో ఆ రెండు సైడ్స్ ఈక్వల్ అని చెప్పేసి అన్నాను. సో లాస్ట్ క్లాస్ లో మనం ఒక పాయింట్ చెప్పాం, ఆపోజిట్ సైడ్స్ ఓకేనా, లేదా ఆపోజిట్ ఆఫ్ యాంగిల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయని. అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అని అంటే దీనికి ఆపోజిట్ లో ఉండే బీసీకి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఏ అండ్ ఏబికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ సి అనేది ఈక్వల్, రైట్? అంటే ఇది రైట్ యాంగిల్ 90 degrees, ఇది ఈక్వల్ అని చెప్పేసి అన్నాను. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అనేది ఎంత 90 degrees, ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి అంటే నేను ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటే 2x ఈక్వల్ టు 90 degrees. ఎందుకు 2x అని రాశానంటే దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా. x ప్లస్ ఎక్స్ అనేది 90 degrees అయితే x ఈజ్ ఈక్వల్ టు 90/2 అంటే 45 degrees. అంటే ఇక్కడ యాంగిల్ ఏ అయినా రైట్, అలాగే యాంగిల్ సి అయినా సేమ్ డిగ్రీస్ 45 degrees, ఓకేనా? సో మీకు ఆల్రెడీ చెప్పాను ఏబి వాల్యూ బీసీ వాల్యూ ఒకటే అని చెప్పేసి, అంటే ఈక్వల్ అని చెప్పేసి చెప్పాను. నేను ఏం చెప్తున్నాను అంటే ఏబి వాల్యూని 1 అనుకుంటాను, దాని బీసీ వాల్యూ కూడా ఏమవుతుంది 1 అవుతుంది, అంతే కదా? బీసీ వాల్యూ కూడా 1 అవుతుంది. మరి ఈ రెండు సైడ్స్ ఓకే, ఆపోజిట్ సైడ్ ఐ మీన్ హైపోటెన్యూస్ సైడ్ అనేది ఏమవుతుందండి? సో స్క్వేర్ చేసుకోవడం మనకు ఆల్రెడీ పైథాగరస్ ఫార్ములా తెలుసు కదా. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ మనకు తెలియాలి. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ 1, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2, ఏసీ ఈక్వల్ టు √2. అంటే హైపోటెన్యూస్ ఎంత వచ్చిందంటే √2 వచ్చిందన్నమాట. సో మనకి ఈ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ అదే హైపోటెన్యూస్ కూడా తెలుసు. ఇప్పుడు మనం 45 వాల్యూస్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇదేనా 45 ఇదేనా 45, సో గొడవ లేదు, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే sin 45 అంటాను. sin 45 అంటే ఇది తీసుకోండి, తీసుకున్న పర్లేదు, ఓకే? sin 45 తీసుకుంటే దీని ఆపోజిట్ సైడ్ ఏంటండి 1. sin అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. sin 45 1/√2 అంటే 1/√2. అలాగే cos 45 చూద్దాం. cos 45 ఇలా cos 45 తీసుకుంటే దీంట్లో ఇది సైడ్ బై hypotenuse అంటే 1/√2
√2. అలాగే tan 45 tan 45 ఈక్వల్ టు 45. మీరు ఇక్కడ తీసుకున్నా పర్వాలేదు నాన్న, ఇక్కడ తీసుకుంటే tan 45 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/1 అంటే 1. లేదు సార్ ఇక్కడ తీసుకుంటాం సార్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/1 అంటే 1. tan 45 వాల్యూ ఎంతంటే 1. అలాగే cosecant 45. cosecant అంటే ఏం చెప్పాను, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అని చెప్పేసి అన్నాను. అంటే sin 45 1/√2 కదా సార్, cosecant 45 √2 వస్తుంది. ఓకేనా? మరి ఇలా కాదు సార్, ఇలా చేద్దామంటే చేయండి ఒకసారి. cosecant అంటే ఏంటి మనకి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నేను 45 ఇక్కడ తీసుకున్నాను కనుక హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. లేదు సార్ ఇక్కడ తీసుకుంటాను 41 తీసుకో, హైపోటెన్యూస్ బై 45 అంటే 1. ఓకేనా? అంటే √2/1. ఓకేనా? అంటే మనకి ఏమొచ్చింది, √2/1 అంటే ఎంత వచ్చింది, √2 వాల్యూ వచ్చింది. అలాగే secant 45. secant 45 అంటే ఏంటి, secant 45 మామూలుగా రెసిప్రోకల్ ఆఫ్ cos 45. cos 5 రెసిప్రోకల్ అంటే 1/√2 రెసిప్రోకల్ అంటే √2. అంటే దీని వాల్యూ √2 రావాలి. లేదు సార్ ఇలా చెక్ చేద్దామంటే చెక్ చేయండి, మీకు నాకేం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ secant 45 అన్నాను. secant 45 అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే √2/1. లేదు సార్ ఇక్కడ నుంచి చేస్తానంటే చేయండి, హైపోటెన్యూస్ ఇదే కదా, హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ 1 √2/1. √2/1 ఈక్వల్ టు √2. సరిపోయిందా? అలాగే cot 45. cot 45 అనేది దేనికి రెసిప్రోకల్, tan 45 రెసిప్రోకల్. అంటే tan 45 అంతా 1/1 అంటే మళ్ళీ 1 రావాలి. అంటే cot 45 అయినా tan 45 అయినా 1 రావాలి. అదవుతుందా? సో అంటే ఇప్పుడు నేను సార్ ఇలా చెక్ చేస్తానంటే చెక్ చేయండి. cot అంటే ఏంటి మనకి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ ఎంతనా 1, ఆపోజిట్ సైడ్ ఎంతనా 1, 1/1 ఎంతనా 1. లేదు సార్ ఎక్కడి నుంచి చెక్ చేస్తానంటే చెక్ చేయండి, ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ చేయండి, 1/1 వస్తుంది. ఓకేనా? 1 వస్తుంది. అదేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే sin 45 ఈక్వల్ టు cos 45 వచ్చింది. అక్కడ ఒక్కొక్కసారి బిట్లు కూడా అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే sin θ ఈక్వల్ టు cos θ అయితే θ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఎంత? 45. tan ఈక్వల్ టు cot అయితే θ వాల్యూ ఎంత అని అడుగుతాడు. 45. cosecant ఈక్వల్ టు secant θ అయితే cosecant θ ఈక్వల్ టు secant θ అయితే θ వాల్యూ ఎంత అని అడుగుతాడు. 45. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే ఈ లింక్ గుర్తుందో, మీకు sin 45 గుర్తుంటే cos 45 కూడా గుర్తుంటుంది, sin 45 గుర్తుంటే cosecant 45 కూడా గుర్తుంటుంది, cosecant 45 గుర్తుంటే secant 45 కూడా గుర్తుంటుంది. మీకు ఒకదానితో రిలేట్ చేసుకొని బ్రెయిన్ లో పెట్టుకోవాలి మనం. అర్థమైందా? యా, ఇది మనకు వాల్యూస్. ఓకేనా? సో sin 45 ఈక్వల్ టు cos 45, tan 45 ఈక్వల్ టు cot 45. ఓకేనా? secant 45 ఈక్వల్ టు cosecant 45. ఓకేనా? సో secant 45 ఈక్వల్ టు cosecant 45 ఈక్వల్ టు √2, sin 45 ఈక్వల్ టు cos 45 ఈక్వల్ టు 1/√2, tan 45 ఈక్వల్ టు cot 45 ఈక్వల్ టు 1. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ముందు ఇంకా మొత్తం టేబుల్ అంతా ఒకసారి రాద్దాం. ఇది ఒకసారి అంటే ఒక వాల్యూ గుర్తుంది అనుకుంటే రిలేటెడ్ వచ్చేస్తుంది, ఇంకేముంది అందుకోసం. నెక్స్ట్ 60-30 కూడా ఒకసారి చూద్దాం. చూడండి 60-30 ఏం చేస్తారంటే 60-30కి నేను ఏం చేస్తానంటే ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటాను. ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఒకసారి తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తాను. చూడండి ఒకసారి. మామూలుగా ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటానండి. నేను ఎలా ఏం చేశానంటే ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇలా డ్రా చేశాను. ఈక్వలేటర్ ట్రయాంగిల్ డ్రా చేశానంటే నాకు ప్రతి సైడ్ ఏమవుతుందమ్మా, ప్రతి సైడ్ అనేది నాకు ఈక్వల్ గా ఉంటుంది. అంతే కదా? ప్రతి సైడ్ నాకు ఈక్వల్ గా ఉంటుంది. ప్రతి సైడ్ నాకు ఈక్వల్ గా ఉంటే నాకు యాంగిల్ కూడా ఏముంటుంది, ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది యాంగిల్స్. మామూలుగా సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఈ ట్రయాంగిల్ అంటేనే 180 degrees. అలాంటప్పుడు ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. 60 degrees డ్రా చేశాను. డ్రా చేసే సార్ మీరేంటి సార్ అసలు ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు, మీరేమో ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటున్నారు. ఈక్వలేటర్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎలా చేస్తాను సార్, నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా బైసెక్ట్ చేస్తాను. ఇలా చేస్తే యాంగిల్ బైసెక్ట్ చేస్తే 60 degrees కదా. 60 degrees లో నాకు ఎలా ఉంటుంది అంటే 30-30 విడిపోద్ది అనమాట. ఇది 30 degrees, ఇది కూడా 30 degrees. ఇప్పుడు నాకు ABD అని తీసుకోవచ్చు కదా, దీన్ని ABD అని తీసుకోవచ్చు కదా. డి దగ్గర ఇది ఎంత అంటే 90 degrees.
అంటే ఇది 60 degrees, ఇది 30 degrees. ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ ని సెపరేట్ గా రాస్తాను. సార్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నారు కదా సార్, అంటే ఇది కూడా 1, ఇది కూడా 1, ఇది కూడా 1 అని రాశాను. నేను ఎక్కడైతే బైసెక్ట్ చేశానో అంటే నాకు బీడీ ఈక్వల్ టు డిసి అవుతుంది. అంటే బీడీ ప్లస్ డిసి ఈక్వల్ టు బీసీ. బీడీ ఎంత 1, రైట్? సారీ 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు బీసీ 1. అంటే నాకు ఇది ఎంత రావాలి? బీడీ అనేది 1/2 రావాలి, ఇది కూడా ఎంత రావాలి? 1/2 రావాలి. అంటే ఇందులో సగం కదండి, 1లో సగం కదా, అంటే 1/2 అని రాశాను అంతే. ఈ ట్రయాంగిల్ నేను సెపరేట్ గా రాస్తున్నాను. ఈ ట్రయాంగిల్ నేను సెపరేట్ గా రాస్తే ఎలా వస్తుంది? ట్రయాంగిల్ ఎలా వచ్చింది అనుకోండి, ఇలా నాకు ట్రయాంగిల్ సెపరేట్ గా ఎలా వచ్చింది, బాగా ఉంది. ఇది 90 degrees, ఇది డి, ఇది ఏ, ఇది బి. ఇది 90 degrees అయితే ఇదంతా అంటే ఈ సైడ్ అని చెప్పిన 1/2 అన్నాను. ఇదంతా ఇది తెలియదు మనకి, ఇదంతా 1. సార్ మనకి హైపోటెన్యూస్ తెలిసిందే, అండ్ థీటాకి ఒక వన్ ఆఫ్ ది సైడ్ తెలిసింది, ఇంకొక సైడ్ కావాలి. మళ్ళీ సేమ్ పైథాగరస్ ఫార్ములా వేసేయండి. పైథాగరస్ ఫార్ములా వేసుకొని చేయండి ఒకసారి. పైథాగరస్ ఫార్ములా వేసుకొని చేస్తే మనం ఏం చెప్తాం? హైపోటెన్యూస్ ఏబి స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ అంటే బీడీ స్క్వేర్, బీడీ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్, రైట్? ఏబి స్క్వేర్ అంటే మనకి 1 స్క్వేర్, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1/2 స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్, ఏడి స్క్వేర్. 1 అంటే 1 ఈక్వల్ టు 1/4 ప్లస్ ఏడి స్క్వేర్. ఇక్కడ మనకి ఏడి స్క్వేర్ కావాలి, అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4, అంతే కదా? ఈ 1/4 ఇక్కడ తీసుకొచ్చాను అంటే 1/4. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 4 1 జర్ 4, 4 మైనస్ 1/4 అంటే 3/4. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 3/4 అయితే ఏడి ఈక్వల్ టు ఎంత అవుతుంది? √3/4 అంటే √3/4 అంటే √3/2 అన్న. అంటే ఏడి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? √3/2 అనేది వచ్చింది. అర్థమైందా? ఏడి ఈక్వల్ టు √3/2 వచ్చింది. ఓకేనా? ఏడి ఈక్వల్ టు √3/2. ఇది మనకి ఎంత? ఇది 60 degrees, ఇది మనకి 30 degrees. ఒకసారి పాస్ చేసుకుని నోట్ చేసుకున్నా, కొంచెం అరేంజ్ చేస్తాను. ఇది నేను అరేంజ్ చేసేసుకుంటే నాకు మళ్ళీ ప్లేస్ ఉంటుంది కనుక నేను అక్కడ వేస్తాను. ఓకేనా? ఓకేనా? ఇక్కడ నాకు సైడ్ ఎంత వచ్చిందంటే √3/2 అని వచ్చింది. ఇప్పుడు నేను 60 degrees 30 degrees చూస్తాను. ముందు చిన్నది కదా 30 degrees చూద్దాం ఒకసారి. 30 degrees చూద్దాం మనం. సో sin 30, సైన్ అంటే ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/2/1, అంతే కదా? సో sin 30 ఇక్కడ ఉంది. sin 30 ఆపోజిట్ ఏంటి? 1/2. సో 1/2/1 అంటే 1/2, సరేనా? అలాగే cos 30 అంటే ఏంటి మనకి? ఎడ్జసెంట్ సైడ్ బై 1 అంటే √3/2/1 అంటే √3/2. అలాగే tan 30 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంతేనా? సో tan 30 వచ్చేసరికి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, సారీ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమొస్తుంది మనకి? ఆపోజిట్ సైడ్ అంటే 1/2 బై ఎడ్జసెంట్ సైడ్ అంటే అంతా √3/2 అంటే 1/2 ఇంటూ 2/√3. ఇది క్యాన్సిల్ చేసేయండి. అంటే ఏమొచ్చిందన్న? 1/√3 వచ్చింది మనకి, 1/√3 వచ్చింది. అలాగే cot 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan. ఇంకా రాసేసుకోవచ్చు. cot 30 అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan అంటే 1/√3. 1/√3 రెసిప్రోకల్ అంటే ఏంటి? 1/√3కి 1/, అంతే కదా? సో అంటే 1/√3 అని అంటే √3/1 అని అంటే √3, అంతే. అలాగే కొసీకెంట్
కొసీకెంట్ 30 ఈక్వల్ టు 1 బై సైన్. ఇది ఆల్రెడీ మనం చదివిందే. 1 బై సైన్ అంటే 1 బై సైన్ 30. సైన్ 30 అంటే 1/2. 1/2 అంటే ఎంత 2. అంటే కొసీకెంట్ 30 ఈక్వల్ టు 2. అలాగే సీకెంట్ 30. సీకెంట్ 30 ఈక్వల్ టు 1 బై కాస్ 30. కాస్ 30 అంటే 1 బై √3/2 అంటే 2/√3. 2/√3. ఓకేనా? ఇది 30 డిగ్రీస్కి వచ్చేసరికి. ఓకేనా? సో జాగ్రత్త నోట్ చేసుకోండి. 60 డిగ్రీస్ రాద్దాం. నెక్స్ట్ వన్ వస్తుంది. సో 60 డిగ్రీస్ చూద్దాం ఒకసారి. ఓకేనా? సో సైన్ 30 కాస్ 30 ఇవన్నీ చూసాం. 30 డిగ్రీస్ చూసాం. నెక్స్ట్ 60 డిగ్రీస్ చూద్దాం ఒకసారి. సో 60 డిగ్రీస్ వచ్చేసరికి ఏంటి? సో సైన్ 60 రైట్. సో సైన్ 60. సైన్ అంటే ఏంటి? మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత? మనకి ఆపోజిట్ సైడ్ ఎంత? √3/2. ఓకేనా? బై 1 రైట్. సో √3/2/1 అంటే √3/2. అలాగే కాస్ 60. కాస్ 60 ఈక్వల్ టు ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 1/2/1 అంటే 1/2. అలాగే tan 60. tan 60 అంటే ఏంటి? sin 60 బై cos 60 అని రాసుకున్నా పర్లేదు, లేదంటే డయాగ్రామ్ ప్రకారం వెళ్ళిపోయినా పర్లేదు. సో tan 60 ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సారీ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా? సో లేదంటే sin √3/2/1/2 ఎలా రాసుకున్నా పర్లేదు. అంటే √3/2/1/2. 2 క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది? √3/1 అంటే √3. అలాగే కొసీకెంట్ 60. కొసీకెంట్ 60 ఈక్వల్ టు sin 1/sin 60. 1/sin 60. 1/sin 60 అంటే ఎంత? sin 60 ఎంత? √3/2. 1/√3/2 అంటే 1/√3/2 అంటే 2/√3. సరేనా? అలాగే సీకెంట్ రైట్. సీకెంట్ 60. సీకెంట్ 60 ఈక్వల్ టు 1/cos. 1/cos అంటే 1/1/2 అంటే 2/1 అంటే 2. అలాగే cot 60. cot 60 ఈక్వల్ టు 1/tan. అంతే కదా? tan అంతా √3 అంటే 1/√3. ఓకేనా? 60 డిగ్రీ జాగ్రత్త నోట్ చేసుకోండి. ఈ టేబుల్ ఉంటుంది కదా. సో టేబుల్ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. టేబుల్ ఒకసారి జాగ్రత్త చెప్పుకుందాం. సో జాగ్రత్త నోట్ చేయండి. చూడండి. నెక్స్ట్ టేబుల్ చూద్దాం. టేబుల్ ని బట్టి పట్టడానికి ట్రై చేయకండి. ఒకదాంతో ఒకటి లాజిక్ గా ఆలోచించి చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో 0 డిగ్రీస్ 0. నెక్స్ట్ 30 డిగ్రీస్. నెక్స్ట్ 60 కాదు 45 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. నేనేం చేస్తానంటే ఫస్ట్ 0 వేసుకోండి. 1 2 3 4 బై 4తో అన్నిటిని డివైడ్ చేయండి. బై 4తో అన్నిటిని డివైడ్ చేయండి. రూట్స్ చేయండి. అన్నిటికి రూట్స్ చేయండి. అంటే ఇది ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఓకేనా? √3/4 అంటే ఎంత? √3/√4 అంటే √4 అంటే 2 కదా? √3/2. ఇదంతా 2 1s 2 2s అంటే √1/√2 అంటే 1/√2. ఇదంతా √1/√4 అంటే √1/√4 అంటే దాని అర్థం ఏంటి? 1/2. 0/4 0/4 అంటే ఎంత? 0/anything 0. సో √0 అంటే 0. ఇవన్నీ ఏంటంటే సైన్ వాల్యూ అన్న. సైన్ థీటా వాల్యూస్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సైన్ థీటా ఇప్పుడు మామూలుగా ఎనీథింగ్ బై 0 అని ఇస్తాడు. ఎనీథింగ్ బై 0 అని వచ్చింది అనుకోండి. అంటే 1/0 కానీ 5/0 కానీ ఇలా ఏదైనా వచ్చింది అనుకోండి. ఇలా వచ్చినప్పుడు దాని వాల్యూ ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ అన్న. దాన్ని మనం డిఫైన్ చేయలేము. అన్డిఫైన్డ్. దీన్ని సింబల్ కూడా ఉంటుంది అలాగని. అలాగే 0/anything. 0/anything ఉందంటే దాని వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది అన్న. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే సైన్ 30 డిగ్రీస్ విన్నాను. ఇప్పుడు మనం నేను ఇందాక ఏమన్నాను? సో ఇది ఇలా ఉంది. ఇలా యాంగిల్ 30 40 తీసుకున్నట్టు 30 60 తీసుకున్నప్పుడు ఇక్కడ 60 డిగ్రీస్ రా బాబు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది √3/2. ఇది 1/2. ఇది 1 అని చెప్పేసి చెప్పాం. ఇది 60 డిగ్రీస్ అయితే ఇదంతా అని చెప్పాం 30 డిగ్రీస్. అంతే కదా? అంటే ఇక్కడ అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకేనా? సో సైన్ ఇక్కడ సైన్ 60 అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మరి కాస్ 30 అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. రెండింటి వాల్యూ ఒకటి వస్తుంది కదా.
అవునా కదా? అదే మనకి సో sin 30 అన్నాడు. sin 30 అంటే ఆపోజిట్ సైడ్ బై 1 అన్నాడు. ఆపోజిట్ సైడ్ అంటే 1/2/1. అలాగే cos 60 అంటే ఎడ్జెసెంట్ సైడ్ 1/2/1. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందన్న sin 30 ఈక్వల్ టు cos 60 కి ఈక్వల్ అవుతుంది. cos 30 ఈక్వల్ టు sin 60 కి ఈక్వల్ అవుతుంది. అలాగే sin 0 ఈక్వల్ టు cos 90 కి ఈక్వల్ అవుతుంది. cos 90 ఈక్వల్ టు అదే cos 0 cos 90 sin 90 ఈక్వల్ టు ఓకేనా? సో cos 0 కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అటు నుంచి రివర్స్ లో రాసేయచ్చు. పోనీ అలా రివర్స్ లో రాయండి సార్, నార్మల్ గా చేద్దాం అనుకుంటే చేయండి. నా ఉద్దేశం అంటే 90 డిగ్రీస్ తీసుకొచ్చేసి ఎలా చేసేది అంటే సో cos theta ఈక్వల్ టు 1 ఓకేనా? cos 0 అనేది ఓకేనా sin 90 కి ఈక్వల్ అంటే 1. sin 60 ఈక్వల్ టు cos 30 కి ఈక్వల్. cos 30 కి ఈక్వల్ అంటే √3/2. 45 ఇచ్చినప్పుడు sin cos ఈక్వల్ గా ఉంటుందని చెప్పాను అంటే 1/√2. sin 30 ఈక్వల్ టు cos 60 కి ఈక్వల్ అంటే 1/2. sin 0 ఈక్వల్ టు cos 90 కి ఈక్వల్ అంటే 0. ఓకేనా? అలాగే tan theta ఈక్వల్ టు sin theta బై cos theta. ఓకే, sin theta బై cos theta ఈ ఫార్ములా మనకు తెలుసు. sin theta బై cos theta వేసి చేసేయడమే. సో tan theta ఈక్వల్ టు అంటే tan 0 ఈక్వల్ టు sin 0 బై cos 0 అంటే 0/1. 0/1 అంటే వాల్యూ ఎంత? 0. 0/anything 0. ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్డ్. sin 30 ఈక్వల్ టు tan 30 ఈక్వల్ టు sin 30 బై cos 30 1/2/√3/2. 2 కట్ అయిపోతే 1/√3. tan 45 ఈక్వల్ టు sin 45 బై cos 45 1/√2/1/√2. √2 క్యాన్సిల్ అయిపోతే 1/1 అంటే 1. tan 60 ఈక్వల్ టు sin 60 బై cos 60 అంటే √3/2/1/√2 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే √3/1. √3/1 అంటే √3. tan 90 degrees ఈక్వల్ టు sin 90 బై cos 90 అంటే 1/0. 1/0 అంటే ఎనీథింగ్ బై 0 ఏం చెప్పాను? అన్డిఫైన్డ్ అని చెప్పాను. తర్వాత మనం వచ్చేసరికి cosecant theta. cosecant theta ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ sin theta. అది చేసేద్దాం. రెసిప్రోకల్ ఆఫ్ sin theta అంటే 1/sin theta అని. 1/sin theta అంటే cosecant 0 ఈక్వల్ టు 1/sin 0. cosecant 30 ఈక్వల్ టు 1/sin 30. cosecant 90 degrees ఈక్వల్ టు 1/sin 90 అలా. ఓకేనా? సో cosecant 0 ఈక్వల్ టు 1/sin 0. sin 0 అంటే 1/0 అంటే ఏంటి చూడండి ఒకసారి. ఎనీథింగ్ బై 0 ఏంటి? అన్డిఫైన్డ్. cosecant 30 ఈక్వల్ టు 1/sin 30 1/1/2 అంటే 2/1 అంటే 2. అలాగే cosecant 45 ఈక్వల్ టు 1/sin 45 అంటే 1/1/√2. 1/1/√2 రెసిప్రోకల్ చేస్తే √2/1 అంటే √2. cosecant 60 ఈక్వల్ టు 1/sin 60 అంటే 1/√3/2. 1/√3/2 ని రెసిప్రోకల్ చేస్తే 2/√3. cosecant 90 degrees ఈక్వల్ టు 1/sin 90 అంటే 1/1. 1/1 అంటే 1. ఇక్కడ మనకి secant ఈక్వల్ టు ఇందాక మీకు చెప్పాను sin 60 ఈక్వల్ టు cos 30. cos 60 ఈక్వల్ టు sin 30. అలాగే 0 కి 90 కి కూడా వైస్ వర్సా చెప్పాను. మరి అలాగే cosecant కి secant కి కూడా సేమ్ ఉంటుంది. ఇలాగ ఆపోజిట్ లో వేసేస్తే వేసేయండి. లేదు సార్ cosecant అంటే మీరు 1/cos theta అని చెప్పారు కదా, నేను అలాగే చేస్తానంటే అలా చేసుకోండి. నేను కూడా అలాగే చేస్తాను మీలాగే. ఓకేనా? చూడండి secant theta ఈక్వల్ టు 1/cos theta అంటే secant 0 ఈక్వల్ టు 1/cos 0 అంటే 1/1.
నేను ఇంకో పాయింట్ కూడా చెప్పాను, కొసీకెంట్ 90 ఈక్వల్ టు సీకెంట్ 0. వచ్చిందా కదా? వచ్చింది. ఓకేనా? అలాగే సీకెంట్ 30 ఈక్వల్ టు 1/cos 30. 1/cos 30 అంటే 1/√3/2 అంటే రివర్స్ చేస్తే 2/√3. మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, కొసీకెంట్ 60 ఈక్వల్ టు సీకెంట్ 30. వచ్చిందా రాలేదా? ఇది 2/√3, ఇది 2/√3. అలాగే సీకెంట్ 45 ఈక్వల్ టు 1/cos 45. 1/cos 45 అంటే 1/√2 అంటే √2 రివర్స్ చేస్తే √2/1. √2/1 అంటే √2. ఇంకొకటి కూడా ఉంది దీనికే లాజిక్ ఏంటి, 45 సీకెంట్ 45 ఈక్వల్ టు కొసీకెంట్ 45 అన్నాను. ఈక్వల్ వచ్చాయి రాలేదా? నెక్స్ట్ సీకెంట్ 60 ఈక్వల్ టు 1/cos 60. 1/cos 60 అంటే 1/1/2 అంటే రెసిప్రోకల్ చేస్తే 2/1. 2/1 అంటే 2. సరిపోయిందా? మరి ఇదే పాయింట్ నేను ఇంకోటి కూడా చెప్పాను, సీకెంట్ 60 ఈక్వల్ టు, ఓకేనా, సో కొసీకెంట్ 30 2. సరిపోయిందా? అలాగే సీకెంట్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 1/cos 90. 1/cos 90 అంటే 1/0. 1/0 అంటే దాని అర్థం ఏంటో బాబు? అన్డిఫైన్డ్. మరి దీనికి ఇంకో విషయం కూడా చెప్తాను. నేను ఏం చెప్పాను, సీకెంట్ 90 ఈక్వల్ టు కొసీకెంట్ 0 రా బాబు. అన్డిఫైన్డ్. సరిపోయిందా? ఇది మరి పాయింట్. నెక్స్ట్ కాట్ చూద్దాం ఒకసారి. కాట్ 0 మమ్మల్ని కాట్ తీటాకి ఏంటి, cos θ బై sin θ అంతే కదా, లేదంటే 1/tan θ. నేను 1/tan θ తో చేస్తాను. లేదు సార్ నేను cos θ బై sin θ తో చేస్తానంటే ఆల్ ది బెస్ట్ చెయ్యండి. నేను 1/tan θ తో చేసేస్తాను. చూడండి ఒకసారి. కాట్ θ అంటే కాట్ 0 ఈక్వల్ టు 1/tan 0 అంటే 1/0. 1/0 అంటే ఏంటి, అన్డిఫైన్డ్. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. అంటే tan 90 ఈక్వల్ టు cot 0 ఈక్వల్ అవుతుంది. అదే కదా మరి, అది పాయింట్ అదవుతుందా? అలాగే cot 30 ఈక్వల్ టు 1/tan 30 అంటే 1/1/√3 అంటే √3/1 అంటే ఇది √3. ఇదిగో √3. tan 60 ఈక్వల్ టు cot 30. ఓకే. tan 45 cot 45 ఈక్వల్ టు 1/tan 45 అంటే 1/1. మీకు చెప్పాను 45 చెప్పినప్పుడు tan 45 ఈక్వల్ టు cot 45 ఈక్వల్ టు 1 రా బాబు అని. 1 వచ్చిందా? అలాగే cot 60 ఈక్వల్ టు 1/tan 60 అంటే 1/√3 వచ్చిందా? మీకు ఇంకో పాయింట్ ఏంటంటే cot 60 ఈక్వల్ టు tan 30 1/√3. అలాగే cot 90 ఈక్వల్ టు 1/tan 90. ఓకేనా? సో cot 90 ఈక్వల్ టు 1/tan 90. 1/tan 90 అంటే ఏమొచ్చిందిరా మనకి, 1/tan 90 అని వేసుకోండి, లేదంటే cos θ బై sin θ అని వేసుకోండి. cos θ బై sin θ వేస్తే ఏమొచ్చింది మనకి, cos అంటే 0, sin అంటే 1, 0/1 అంటే ఎంత, 0. సరిపోయిందా? ఈ వాల్యూస్ ఎవరు బట్టి పడ్డానికి ట్రై చేయకన్నా ఒకదానితో ఒకటి రిలేట్ చేసుకొని చదవడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? చదివేసిన తర్వాత ఒకదానితో రిలేట్ చేసుకున్న తర్వాత పర్లేదు, మీకు ఎవరైనా sin 45 ఎంతరా బాబు అని అడిగితే మీరు ఒకసారి థింకింగ్లోకి వెళ్ళినా చెప్పండి, పర్వాలేదు. అంతేగాని టక్మన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడడానికి ట్రై చేయకండి. ఎప్పుడైతే మీరు చూడడానికి ట్రై చేస్తారో అది మీకు రావు, లైఫ్ లాంగ్ రావు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా కొంతమందికి వాల్యూస్ రావు. నా స్టూడెంట్స్కి కొంతమందికి వాల్యూస్ గుర్తున్నట్లేదు. ఎందుకు గుర్తున్నట్లేదు అంటే వాళ్ళు కష్టపడడానికి ఇష్టపడట్లేదు, అంటే బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పట్లేదు. వాళ్ళు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నారు టక్మని. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఏ రోజైతే మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే వాల్యూస్ చేసుకోవచ్చు, లేదంటే ట్రయాంగిల్ వేసుకొని వాల్యూస్ పెట్టుకోవచ్చు అనే థాట్స్ మాత్రం ముందు మీ బ్రెయిన్లోనే చదివేయండి. నాకు పర్లేదు, మీరు ట్రయాంగిల్ డ్రా చేసే గ్యాప్లో నేను అనలైజ్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? నువ్వే ఆల్ ది బెస్ట్ అన్న. సో ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా నోట్ చేసుకుని దీని మీద సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అంత బాగా అర్థమైంది కదా? వాల్యూస్ అన్ని చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ అన్న.